ఈరోజు వాక్య ధ్యానాంశం ఆతిథ్యము ఆశీర్వాదమే. బంధువులు కానీ అతిథులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు, అసలు రాకుంటేనే బాగుండేది అని మనసులో తిట్టుకుంటూ కొందరు ఆతిథ్యం ఇస్తారు. మరి కొందరు ఇంటికి విచ్చేసిన అతిథులను ప్రేమతో ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇస్తూ వారికి క్రీస్తు ప్రేమను పంచిపెడతారు. ఇటువంటి వారు బహు కొద్ది మందే ఉంటారు. చికాగోలోని ఒక వ్యాపారవేత్త తన భార్యకు ఫోన్ చేసి విదేశీ స్నేహితుడు ఒకడు ఆనాటి రాత్రి భోజనానికి అతిథిగా ఆహ్వానించవచ్చా లేదని అడిగాడు. వారికి స్కూల్కు వెళ్ళే ఒక కుమారుడు ఉన్నాడు. చేసుకోవలసిన ఇంటి పనులు, వంట పనులు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ భర్త మీద గౌరవంతో అంగీకరించి అతిథిని తీసుకురమ్మంది భార్య. రాబోతున్న అతిథి కొరకు మంచి భోజనం సిద్ధం చేసింది. భర్త తన స్నేహితుని ఆ రాత్రి ఇందుకు తీసుకొచ్చాడు. విందారగించిన స్పెయిన్ దేశాధికారి వారి ఆతిథ్యం ఎన్నడూ మర్చిపోలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆతిథ్యం ఇచ్చిన వ్యాపారవేత్త స్నేహితులు కొంతమంది స్పెయిన్ దేశానికి మిషనరీలుగా వెళ్ళారు. అయితే కొన్ని కారణాలను బట్టి వారు చేస్తున్న సేవ ఆ దేశ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆపివేయబడింది. ఈ విషయం అమెరికాలో ఆతిథ్యం అందుకున్న స్పెయిన్ దేశాధికారి దృష్టికి వెళ్ళింది. గనుక ఆయన తన సాయశక్తులు ప్రయత్నించి ప్రభుత్వ అధికారులను ఒప్పించి అడ్డంకును తొలగించాడు. తత్ఫలితంగా స్పెయిన్ దేశంలోని ఆ ప్రాంతంలో ఏర్పడిన సంఘం ఇప్పుడు కూడా ప్రభు సువార్తను ప్రకటిస్తూనే ఉంది. ఆ రోజు వారు ఆ విదేశీ స్నేహితునికి ఇచ్చిన ఆతిథ్యం స్పెయిన్ దేశమందు సువార్త సేవకు ఎదురైన ఆటంకాలను తొలగించింది. ఆనాటి ఆతిథ్యము బహు దీవెనకరంగా మారింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆతిథ్యం ఇవ్వడము మరవకండి. ఇంటికి ఎవరైనా వస్తే విసుక్కొనక సనుక్కొనక మీరు కలిగిన ఆత్మీయతను ప్రేమతోనూ క్రియలతోనూ వారికి చూపించండి. విశ్వాసులు చేసే నిస్వార్థ సేవలు అందించే ఆతిథ్యాల ద్వారా దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయగలడో మనకు వెంటనే తెలియకపోయినా ప్రతిఫలం మాత్రం తప్పక ఉంటుంది. అన్యులకు ఆత్మీయులకు ఆతిథ్యం ఇవ్వడంలో ఎన్నడూ వెనకంజ వేయక ఆనందంతో ఆతిథ్యం ఇవ్వండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. హెబ్రీ పత్రిక 13:1 ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.